వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. వైఎస్ జగన్తో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా సెంట్రల్ జైలుకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించనున్నారు. జగన్ వస్తుండటంతో వైసీపీ నేతలు స్వాగత బోర్డులు ఏర్పాటు చేశారు. కాసేపట్లో వైఎస్ జగన్ నెల్లూరుకు వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ కలవనున్నారు. వైఎస్ జగన్తో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా సెంట్రల్ జైలుకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించనున్నారు. జగన్ వస్తుండటంతో వైసీపీ నేతలు స్వాగత బోర్డులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, మొత్తానికి ఆ రూట్లో మొత్తం వైసీపీ శ్రేణులందరూ కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ సునీల్, మొత్తానికి మరి కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే ఏదైతే కనుపర్తిపాడు అయితే అక్కడ ఉన్నటువంటి హెల్ఫ్యాడ్ వద్దకి మరి కాసేపట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించబోతున్నారు. ములాఖాత్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. మరి 15 నిమిషాల్లో అంటే ఎగ్జాక్ట్గా కూడా 11:45కి కనుపర్తిపాడు హెల్ఫ్యాడ్ సెంటర్కి చేరుకుంటారు. హెల్ఫ్యాడ్ నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి ప్రస్తుతం ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు చేరుకోవడానికి మరో 35 నిమిషాలు పడబోతుంది. అది దాదాపు కూడా 12:10 ఇక్కడికి చేరిపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత నెలలో 27వ తేదీ ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రిమాండ్కి విధించారు 14 రోజుల పాటు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం. నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా దాదాపు కూడా అభిమానులు నాయకులంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గత నెల 27వ తేదీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 కేసుల్లో కూడా ఆయనకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితుల్లో మొత్తానికి ఇక్కడ కర్మాగారం సంబంధించినటువంటి కేంద్ర కారాగారం సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకి మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. 2 కేసుల్లో ఉన్నటువంటి రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణతో ములాఖాత్ ఏర్పరచుకున్నారు. ఇప్పటికే 12:10 ఎగ్జాక్ట్లీగా కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఆయన ఇక్కడికి చేరుకున్న తర్వాత ములాఖాత్కు సంబంధించినటువంటి హాఫ్ అన్ అవర్ పాటు కూడా లోపల పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన మాట్లాడబోతున్నారు. బయటకు వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే మరి ఒక మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ముఖ్యమంత్రిని చూసేందుకు కూడా దాదాపు కూడా వందలాది సంఖ్యలో ఇక్కడ నాయకులు అయితే ఉండొచ్చు, అదేవిధంగా అభిమానులు అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరికొన్ని నిమిషాల్లో కనుపర్తిపాడుకు సంబంధించినటువంటి హెల్ఫ్యాడ్కి చేరుకోబోతున్నారు. అక్కడ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గత నెల 27వ తేదీ మాచర్ల నుంచి ఇటు నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 14 రోజుల పాటు రిమాండ్లో ఉండబోతున్నారు. సో ఏదైతే ప్రస్తుతం న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ప్రకారం మరికొంతకాలం కూడా పొడిగించేటువంటి అవకాశాలు పడతా ఉంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే 4 కేసులు ఉన్నప్పటికీ కూడా 2 కేసుల్లో ఆయన అరెస్ట్ చేశారు. నారాయణ స్వామిపై అదేవిధంగా అక్కడ ఓటర్లను భయభ్రాంతులు గురి చేసినటువంటి కేసుల్లో 2 కేసుల్లో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 14 రోజులు రిమాండ్ విధించారు. మరో 2 కేసులు పాల్వాయి గేట్కి సంబంధించినటువంటి ఈవీఎం ధ్వంసం సంబంధించి ఉండొచ్చు. మరి ఇంకొక కేసులో కూడా పూర్తి స్థాయిలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇటు ఏదైతే న్యాయస్థానం అయితే ఊరట ఇవ్వకపోవడం 14 రోజులు రిమాండ్. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఇక్కడ సెంట్రల్ జైలు వద్దకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సునీల్, రైట్ నరేష్, కీప్ అప్డేటింగ్ us.